నమస్కారం. కేవీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి రాష్ట్ర సంపద ప్రజలకు దక్కాలని లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ అన్నారు. పార్టీ కార్యవర్గంతో పాటు పార్టీ శ్రేణులు వరంగల్ సభకు భారీగా తరలిరాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు చలో వరంగల్ కార్యక్రమానికి బయలుదేరే ముందు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ భారత జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం అంతా ఆగమై ఆభాస పాలు అయిందని గుర్తించిన తెలంగాణ ధీరుడు కేసీఆర్ పదవులను వదిలిపెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి మొక్కవని దీక్షతో కేసీఆర్ రాష్ట్ర సాధనే ధ్యేయంగా అన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఇరవై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కె చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే 27వ తారీఖు ఏప్రిల్ 2001లో స్థాపించిన పార్టీని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వరంగల్లో భారీ అంటే కనీవిని రీతిలో బహుశా దేశంలోనే కాకుండా ఏషియాలోనే అతిపెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం మొత్తము ప్రతి ఒక్క వాడ నుంచి కామారెడ్డి పట్టణంలో అదేవిధంగా అన్ని ఊర్ల నుంచి ప్రజలు వేలుగా తరలి వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశము మరి ఈ కాంగ్రెస్ పార్టీ చేసే వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ సభ నుంచే శంఖరావం పూడ్చి ఈ రాష్ట్ర ప్రజలను మరొకసారి తెలంగాణ తొలి ఉద్యమం ఏదైతే చేసిరో అదేవిధంగా ఈ రోజు నుంచి తెలంగాణ మలి ఉద్యమాన్ని కూడా మళ్ళీ ప్రతి ఒక్కరు మొదలు పెట్టాలని కేసీఆర్ గారు ఈరోజు బహిరంగ సభ ద్వారా అందరికీ పిలిపిస్తారు. కాబట్టి కార్యకర్తలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచి రేపటి నుంచి మలిదశ తెలంగాణ బంగారు తెలంగాణను ఏదైతే వీళ్ళు దౌర్భాగ్య స్థితికి తెచ్చిరో మళ్ళీ వారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలని ఆశిస్తూ అందరూ ఈ కులమతాలు లేకుండా అందరూ ఈ వరంగల్ సభను జయప్రదం చేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు మరి కేసీఆర్ గారి ఆదేశానుసారం కేటీఆర్ గారి నాయకత్వంలో మా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా నియోజకవర్గం నుండి పట్టణం నుండి కూడా అన్ని వార్డులలో జెండా ఆవిష్కరణలు చేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి ఈరోజు మేమందరం కూడా ఎల్కతుర్తికి బయలుదేరుతున్నాం. రాబోయే భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం ప్రభుత్వాన్ని చూసిరు కాబట్టి గతంలో చేసిన కేసీఆర్ యొక్క పథకాలు మరి చూసి
రాబోయే కాలంలో గారి నాయకత్వం పట్టణ శాఖ తరఫున వాడకు జెండాలు ఎగరేసుకొని టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ లో అడుగుపెట్టిన 25 వసంతోత్సవాలతో గ్రాండ్ గా పండుగ వాతావరణం జరుపుకోవడానికి మనము వాడ నుంచి మేము వరంగల్ బయలుదేరుతున్నాం. గంపగోర్ధన ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణం నుంచి 5,000 పైగా చిలాకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరులుతున్నారు. ఎందుకంటే మోసపూరితమైన వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 15 నెలలు కాకున్నా కూడా 18 నెలలు కావస్తుంది. అందులోనే వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే గులాబీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. దశాబ్ద కాలం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలలో ఆదివారం గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ మహాసభ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రజతోత్సవ మహాసభకు పల్లె నుంచి పెద్ద సంఖ్యలో ఏకమయ్యారు. మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, యువకులు ప్రత్యేక వాహనాల్లో ఎవరికి వారు తరలి వెళ్తున్నారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగారు. అంతకుముందు జెండా దిమ్మెలను నూతన రంగులు వేసి పూలమాలతో ముస్తాబు చేశారు. పార్టీ శ్రేణులంతా చేరుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వరంగల్ సభకు వాహనాల్లో తరలి వెళ్లారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 2001 ఏప్రిల్ 20 నాడు ఇక్కడే వచ్చి తెలంగాణ పార్టీని స్థాపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు 25వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా మా మండలం నుంచి మా పాల్గొనే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మండలం నుంచి దాదాపు 10,000 మందిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా గత 2001 నుంచి 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి లాస్ట్ కంటే దేశంలో ఉన్న పార్టీలన్నీ మెప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టినటువంటి 25వ వార్షికోత్సవ సభకు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ వేల్పూర్ మండల ప్రజలందరూ కూడా వినవించుకోవడం ఏమనంటే గత 10 సంవత్సరాల పాలన ఎట్లుండే ఈ 16 నెలల పాలన ఎట్లుందో మీరు గమనించాల్సిన వచ్చాం. ఇక్కడ తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పాలన పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు. కాబట్టి మనమందరం కూడా కేసీఆర్కు అండగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు వరంగల్లో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రజతోత్సవ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సభకు భీమ్గల్ మండలం నుండి గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
భీమ్గల్ నుండి సుమారు 1000 మంది పార్టీ కార్యకర్తలను ప్రజలను ఇక్కడ నుండి తరలిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఇంకా 1000 మందికైనా బస్సులు పెట్టమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి మేము వాళ్ళకు సరైన బస్సులు అందించకపోవడం వల్ల ఇప్పుడు ఒక 20 బస్సులలో 1000 మందిని ఈ భీమ్గల్ మండలం కేంద్రం నుంచి తరలిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని చూస్తే మాకు ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు గద్దెదించాలనే ఆతృతతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్వచ్ఛందంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ భారీ ఎత్తున ఈరోజు భీమ్గల్ మండలం నుండి 1000కి పైగా ప్రజలు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లానే ఈ రజతోత్సవ సభను చూస్తే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి భీమ్గల్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉదయమే గులాబీ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వరంగల్ సభకు బయలుదేరారు. కాగా పార్టీ ఆవిర్భావ వేడుకలతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నుండి వరంగల్ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని 10 మండలాల నుండి వాహనాలు, ఆర్టీసీ బస్సులలో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నట్లు తెలిపారు. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. మేము బాన్స్వాడ భారీ బహిరంగ సభ నల్గొండలో విజయవంతం చేయాలని తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సువీరన్న నాయకత్వం, జై తెలంగాణ. చేయడానికి మేమందరం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి వరంగల్ ప్రభుత్వ రజోత్సవం ప్రోగ్రాంకి బాన్స్వాడ పట్టణం నుంచి దగ్గర కవితక్క గారి నాయకత్వంలో దగ్గర 110 వెహికల్స్, 40 బస్సులు బయలుదేరడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కానీ, రుణమాఫీ విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, సంపన్న బలైన వర్గాలకు మోసం చేసిందని ఈరోజు ప్రజలంతా కేసీఆర్కి చూడాలని అనుకుంటున్నాం. కనుక ఈరోజు స్వచ్ఛంగా బాన్స్వాడ నుంచి దగ్గర ఒక 4000 నుంచి 6000 మంది బయలుదేరడం జరిగింది. కవిత గారి నాయకత్వంలో బాజిరెడ్డి గారి సూచన మేరకు బాన్స్వాడ పట్టణం నుంచి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ జరిగే కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే మన ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు పెట్టినా, బాన్స్వాడ పట్టణంలో ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రజలు స్వచ్ఛంగా బయలుదేరడం జరుగుతుంది. ఏదైతే ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సిబ్బర్దుర్బి జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్కి చూడాలా తపన ప్రతి ఒక్క రైతులది, ప్రతి ఒక్క ఆశ ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు రాజు చేసిండో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన బాగుండే, ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు జరిగినాయి, సంపన్న వర్గాలు బాగుపడ్డారు. ఏదైతే ప్రజలు అనుకున్నారో రేవంత్ రెడ్డి ఏదైతే అన్ని 6 గ్యారంటీలు
400 హామీ దొంగ చెప్పి ఎక్కిన తర్వాత ప్రజలు చాలా విరక్తి పడిపోయారు. కేసీఆర్ అని తలుస్తురు. ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ అనే శబ్దం వినబడుతుంది. జై తెలంగాణ. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని TWJF రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆదివారం కామారెడ్డిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా తృతీయ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రిడిషన్ కార్డులు ఇవ్వలేకపోయిందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై పాత్రికేయుల పోరాటం తప్పదని చెప్పారు. రాను రాను జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారాయన్నారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తి నైపుణ్యతను పెంపొందించుకొని విధి నిర్వహణలో సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్, కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా రాములు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జరగాల్సిందేంది లేబర్ ఆఫీసుల ద్వారా ఎవరు జర్నలిస్టులో గుర్తించడం కాబట్టి అవన్నీ రాజ్యాంగబద్ధంగా నడవట్లేదు, వ్యతిరేకంగా ఉన్నాయి. రాజ్యాంగ లక్ష్యం కులం, మతం, ప్రాంతం ఇవన్నిటికి వ్యతిరేకం. జెండర్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటుంది. అది కానీ ఇతర నిధులు కానీ దీనిపైన చర్చించి ఆన్లైన్ పేపర్స్ యూట్యూబ్ కోసం చెప్పేసి కూడా అది కూడా చేసుకున్న దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ దాడిని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సామాన్యులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిపై దాడి చేసి ప్రాణాలు బలిగొనడం పీకి బందల చర్య అని పలువురు మండిపడ్డారు. దాడి చేసిన ముష్కరులను వదిలిపెట్టవద్దని, వెంటాడి హతమార్చాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సందర్భంగా ప్రజా, మహిళా, యువజన, మైనార్టీ సంఘాల నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. पेट की जानिब से कैंडल मार्च कश्मीर के नाम पर निकाले हैं। जो कश्मीर में दहशतगर्दी बुज़दिलाना हमला हुआ है वो इंसानियत सोज है और कश्मीर में जो लोग हमला करे हैं हम उन सबको ये कहना चाहते हैं, इंसानियत के बलबूते पर दुनिया में ज़िंदा रहो। अल्लाह ने सबको इंसान बनाकर दुनिया में पैदा फरमाया और इंसान ही बनकर ज़िंदगी गुजारो। कश्मीर में जो हमला हुआ वो बुज़दिलाना, दहशतगर्दाना, वो इंसानियत के ख़िलाफ़ हमला है और हमला करने वालों से हम ये कहना चाहते हैं, ये बात याद रखो, अगर जुल्म करोगे तो जुल्म का बदला भी सहने की ताकत तुम्हारे अंदर पैदा करो। हम ये कहना चाहते हैं, अगर तुमने आज कश्मीर जो हिंदुस्तान की जन्नत है, अगर ये जन्नत की ताकत और इसकी अहमियत को तुम ख़त्म करना चाहते हो तो याद रखो, दुनिया में तुम भी कभी बाकी नहीं रह सकते। हमारी तारीख तो टीपू सुल्तान शहीद से मिलती है, हमारी तारीख वीर अब्दुल हमीद से मिलती है, हमारी तारीख हिंदुस्तान के बड़े बड़े ऐसे कई मुसलमान गुजरे हैं जो हर ज़माने में तुम्हारा मुकाबला करके इंसानियत को इस मुल्क में बाकी रखें। बाकी है यहाँ पर इंसानियत, बाकी रहेगी हमेशा इंशाअल्लाह। हम ये कहना चाहते हैं, हम वो लोग हैं टीपू सुल्तान शहीद की नस्ल से आते हैं, हम लोग सिराजुद्दौला की नस्ल से हैं, हम लोग बड़े बड़े ऐसे लोग हैं जिन्होंने तुम्हारा मुकाबला किया और हम भी आज मुकाबला करने के लिए तैयार हैं। और यही बात कश्मीर का एक नौजवान जो शहीद हो गया, वो नौजवान आदिल हुसैन, उसने तुम्हारा मुकाबला करने के लिए अपनी छाती को आहनी दीवार बनाकर ये बतला दिया, तुम कितने भी गोलियां चलाओ ये सीने मौजूद है, मुकाबला करने के लिए हम तैयार हैं। और हम भी ये ऐलान करना चाहते हैं, आदिल हुसैन जैसे हम लाखों नौजवान यहाँ पर खड़े हुए हैं, हम तुम्हारा मुकाबला करेंगे, डटकर मुकाबला कर। వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.